హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. నేనైతే ఈరోజు వంకాయ, దొండకాయ, ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ దొండకాయతో టమాటా ఉల్లిగడ్డ కర్రీ చేస్తున్నా. కూరగాయలన్నీ కలిపి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇందులోకి ఇంకా చిక్కుడుకాయలైనా వేసుకోవచ్చు. ఫస్ట్ కూరగాయలని నీళ్ళలో కడుక్కుంటూ కోద్దాం. ఇందులోకి కాకరకాయలైనా, చిక్కుడుకాయలైనా, గోరు చిక్కుడైనా, అలసందకాయలైనా వేసుకోవచ్చు. అందుకే లాస్ట్కి కోస్తారు ఉల్లిగడ్డలు. కూరగాయలని ఫస్ట్ కడిగి కొయ్యాలి, లేదా కోసి కడిగితే అందులోని విటమిన్స్ అన్నీ పోతాయి. ముందుగా దొండకాయలని కోద్దాం. వంకాయలని అయితే కోసి ఉప్పు నీళ్ళలో వేయాలి. నేను నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి తీసుకొచ్చాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ పోని గింజలు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ దూరగా వేగాక ఇప్పుడు పసుపు 1 స్పూన్, లైటింగ్ అయితే సరిగా లేదండి, నాకైతే చిన్న లైట్ ఉంది అంతే. ఇప్పుడు వేగినాయి. ఇప్పుడు ఫస్ట్ వంకాయలు వేద్దాం. ఇవి కోసి ఉప్పు నీళ్ళలో వేసినాను. ఇవి ముందుగా వేయాలి. తర్వాత దొండకాయలు వేద్దాం. తర్వాత టమాటా ముక్కలు. టమాటా ముందు వేస్తే ఉడకది అంటారు అందరూ, కానీ అలా ఏం కాదు, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు అన్నీ వేద్దాం. ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండేది, ఒక్కరం చేయడం కష్టం. ఇప్పుడైతే కలపాలి. ఇప్పుడు సాల్ట్, 1 స్పూన్,
దొండకాయలు వంకాయలు కలిసి అయితే 1/2 కిలో అవుతాయి అంతే. ఇంకా అర్ధపావు టమాటా, ఉల్లిగడ్డ కూడా అర్ధపావు. ఉల్లిగడ్డలు ఎక్కువగా ఉంటే బాగుంటుందని వేసినాను. పచ్చిమిర్చి ఒక 10, ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు. ఫుల్గా పెడదాము ఇప్పుడు స్టవ్. పక్కింటిలోన గుర్రాన్ని కదుపుదామా, మాటలతో మాయ చేసి కథకలేయాలి, తన గుండ్రంగా తింపిద్దామా, గుండెలే తీద్దామా, గుండ్రంగా తింపిద్దామా, గింజలే తీద్దామా, వాన వాన వల్లతో తిరిగేదానిలా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గాలి. తర్వాత వాటర్ పోద్దాం. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఈ చెంబుతో ఒక చెంబు వాటర్, ఇంకా కొన్ని ఎక్కువగా. ఈ నీరు ఇనికిందంటే కూర ఉడికినట్టే. మేమైతే ఉదయమే గోదావరిఖని నుండి వచ్చినాము. చాలా ఆకలిస్తుంది నాకు, ఇంకా పని అయిపోలేదు. ఈ కర్రీ అయితే తినడం ఈరోజైతే లేట్ అయింది. నేనైతే 10 లోపే తింటాను రోజు, కానీ ఊరి నుండి మేము వచ్చేసరికి 7:30 అయింది. ఇంకా ఇల్లు కడగడాలు, ముగ్గులు వేయడాలు, గడపలు పూజించడాలు, వాకిట్లో ముగ్గులు వేయడాలు, ఇదంతా అయ్యేసరికి 2 గంటలు పట్టింది నాకు పూజ చేసుకునేసరికి. ఇప్పుడు కర్రీ అయిన తర్వాత తినడం అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. వావ్, మంచి స్మెల్ వస్తుంది. కూరగాయలన్నీ కలిపి వండితే చక్కటి రుచి ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక 1 మినిట్ అయితే అయిపోద్ది. కర్రీ అయితే అయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. చక్కగా ఉడికింది. వేసుకుందాం కొంచెం అన్నంలో. చాలా కలర్ఫుల్గా ఉంది. వంకాయ, దొండకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చితో అన్ని కూరగాయలు కలిపిన కర్రీ రెడీ. టేస్టీ చూద్దాం. చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.